స్వామి శరణం, స్వామికి శరణమయ్యప్ప. మన బొండాడి గ్రామంలో హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహంతో నిర్విరామంగా 55 రోజులు దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విజయదశమి లగాయతు నవంబర్ 25వ తారీఖు దాకా కూడా నిర్విరామంగా ఈ భిక్షా కార్యక్రమం జరుగుతున్నది. రోజుకు 300 మంది స్వాములు పైగా ఈ భిక్ష స్వీకరిస్తున్నారు. బండాడి గ్రామ స్వాములే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం. అంతేకాకుండా ఒక స్వామి అయ్యప్ప మాల తీసుకున్న వాళ్ళే కాకుండా ఏ దీక్ష తీసుకున్న స్వాములైనా ఇక్కడ భిక్ష తీసుకునే కార్యక్రమం పెట్టాం. ఈ బొండాడి గ్రామ ప్రజలు మరియు పెద్దలు, పరిసర గ్రామ ప్రజలందరూ ధన సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఇది స్వామి అయ్యప్ప అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి చాలా అవిరిగా దాతలు సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో ఆనందదాయకంగా జరిగే ఈ కార్యక్రమానికి అందరూ కూడా పరిపూర్ణ అనుగ్రహం ఇస్తూ ఉన్నారు. స్వామి శరణం, స్వామికి శరణమయ్యప్ప. మీరందరూ కూడా గమనించి ఈ కార్యక్రమానికి ఏ ఊరి నుంచి వచ్చిన స్వాములు భిక్ష తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చిన స్వాములు ప్రతిరోజు 12 గంటలుగా ఈ కార్యక్రమం మొదలవుతుంది. ప్రతిరోజు కూడా వచ్చి భిక్ష స్వీకరించి వచ్చును స్వామివారి అనుగ్రహం పొందుతారని మనం చూసుకుంటున్నాం. స్వామి శరణం, స్వామికి శరణమయ్యప్ప. ఈ అన్నదానంలో దాతలు విరిగా వస్తూ ఉన్నారు. వారికి కార్యక్రమం లగాయతూ అన్నదాత సుఖీభావ కార్యక్రమాలకి స్వాములందరూ కూడా దీవించడం జరుగుతుంది. స్వాములందరూ కూడా ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొని ఈ దాతలందరినీ కూడా పరిపూర్ణంగా దీవిస్తారని, శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి అనుగ్రహం పొందుతారని మనం చేసుకుంటాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామికి శరణం అయ్యప్ప.